అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పాకిస్తాన్ను భారతీయులు కనుకరించిన బలూచిస్తాన్ వదిలిపెట్టడం లేదు. తమ ఉనికి కోసం నిత్యం పాక్తో ఉద్యమం చేస్తూ పాకిస్తాన్ ఆర్మీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజుల క్రితం పాక్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నట్లు ప్రకటించిన బలూచిస్తాన్ ఆ మధ్యలో 100 మందికి పైగా పాక్ సైనికులు హతం చేసినట్లు ప్రకటించింది. ఇలా నిత్యం పాకిస్తాన్కు పక్కలో పోటులా ఇబ్బంది పెట్టిన బలూచిస్తాన్ ఇప్పుడు ఏకంగా తాము విడిపోతున్నామంటూ ఆ దేశానికి షాకే ఇచ్చింది. పాక్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లుగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ తెలిపింది. క్వెటాలోని కొత్త పార్లమెంటు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని కూడా షేర్ చేసింది. భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ కోరింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ఇప్పటికీ విముక్తి పొందిందని తెలిపింది. నిజానికి 1947 నుంచే బలూచిస్తాన్లో వేర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెటా. 1,50,00,000 జనాభా ఉన్న బలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైంది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజన తెగ 5 తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలైంది. తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతిస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బెలూచీలను దారుణంగా అణచివేస్తూ వస్తున్నారు. అదే బలూచి ఆగ్రహావేశాలకు కారణమైంది. తమ కంటే ప్రత్యేక దేశం ఉండాలని పాక్తో ఇన్నాళ్లుగా పోరాటం చేస్తూ వచ్చింది. మొత్తానికి తమ పోరాటం ఓ కొలిక్కి వచ్చినట్లయింది. పాకిస్తాన్ నుంచి వీడిపోతున్నామని బలూచి ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమను కొత్త దేశంగా ప్రకటించుకుంటూ జెండాను ఆవిష్కరించారు. కొత్త జెండాలతో బలూచిస్తాన్ వీధుల్లో ర్యాలీలు చేశారు. వెల్కమ్ టు రిపబ్లిక్ అంటూ మెసేజ్లు పంపుకున్నారు. ఇక తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితి భారత్కు విన్నవించారు. బలూచిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడాలంటూ భారత్కు వినతులు పంపింది బలూచిస్తాన్.